కుంభరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరాల కాల సమయంలో స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతున్న కాల సమయంలో దోషం తొలగించుకొని ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉండబడిన కాల సమయంలో ఎలాంటి దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచార స్థితి, ధనవాకు కుటుంబ స్థానంలో జలరాశిలో శని భగవానుడు పంచమ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి తిరోగమన సంచార స్థితిలో సంచారము చేయగా నూతనంగా వివాహం అయిన వారికి పుత్రాపుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, పదోన్నతి, రాజసన్మానము, గజ సన్మానము జరగబోతున్నాయి. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. ప్రేమికుల మధ్య నమ్మకం కూడా అవసరం. పెట్టుబడిదారులు అలాగే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరికీ కూడా ఓర్పు నేర్పు అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ఇలాగ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతున్న కాల సమయంలో లాభస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉండడము చాలా అరుదైనటువంటి కలయిక అని చెప్పి గమనించగలగాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలతకారకుడు శుక్రుడు సంచారం చేయనప్పుడు వీలైనంత వరకు శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్మరణ, అభిషేకము, అష్టకాన్ని వినడము యోగదాయకంగా భావించగలగాలి. అదే కాకుండా కాళభైరవ అష్టకం స్మరణ, విఘ్నేశ్వర స్వామి వారికి ఉండ్రాళ్ళు, అటుకులను లేకపోతే గరికను మాలగా వేసినట్లయితే అదృష్టం ఆనందకరమైన జీవితాన్ని పొందబోతారని చెప్పి గమనించగలగాలి.